Welcome back to the channel Balu Tech Lines. So in the last class, I think we have finished the transmission lines, right? So in this video lecture, we are going to start waveguides and we will finish the waveguides in this lecture itself. Okay. Now first, before getting into the concept, so first you need to know what is meant by a waveguide. So that is a fundamental thing, right? So మనం ట్రాన్స్మిషన్ లైన్ నేర్చుకున్నప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏంటో తెలుసుకొని కొన్ని ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి డిరైవ్ చేసుకొని సో కొన్ని గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ చేసి ఫినిష్ చేసాం. సో అదే విధంగా వేవ్ గైడ్స్ లో కూడా సో ఫస్ట్ అసలు వేవ్ గైడ్ అంటే ఏంటి, ఆ వేవ్ గైడ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, సో దానికి సంబంధించిన కొన్ని థియరిటికల్ కాన్సెప్ట్స్ అండ్ దానికి సంబంధించిన డెరివేటివ్ పార్ట్ అండ్ దానికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్. సో కంప్లీట్ గా వేవ్ గైడ్స్ అనేది 100% ఫినిష్ చేస్తాను. సో వేవ్ గైడ్స్ ఏ టాపిక్ కూడా నేను వదిలే తెచ్చుకోలేదు. సో ఎవ్రీథింగ్ చెప్తాను ప్రతిదీ. ఒక ఎస్ పారామీటర్స్ మాత్రం నెక్స్ట్ లెక్చర్ లో చెప్తాను. యాక్చువల్గా వేవ్ గైడ్స్ కింద రాదు, వేవ్ గైడ్ జంక్షన్స్ కింద వస్తుంది. సో దాని నుంచి క్వశ్చన్ కూడా చాలా రేర్ రావడము, కానీ ఎస్ పారామీటర్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి అది నేను నెక్స్ట్ లెక్చర్ లో కవర్ చేసి వేవ్ ప్రాపగేషన్ కూడా నెక్స్ట్ లెక్చర్ లోనే చెప్పేస్తాను. ఓకే, సో రైట్ ఫైన్. సో ఫస్ట్ ఒక వేవ్ గైడ్ అంటే ఏంటి? మా ఫస్ట్ వేవ్ గైడ్ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఇట్స్ హై పాస్ ఫిల్టర్. ఓకే, సో మనకి ఇన్ జనరల్ గా మనం ఆర్ఎల్సి ఫిల్టర్స్ లో హై పాస్ ఫిల్టర్ చూస్తూ ఉంటాం కదా, అదే ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో ఈ వేవ్ గైడ్ అనేది మనకి ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ లో ఒక హై పాస్ ఫిల్టర్. ఓకే, సో కాబట్టి అసలు ఆ వేవ్ గైడ్ అనేది ఒక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ ని ట్రాన్స్మిట్ చేయడం. ఓకే, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకున్నామా, మనకి జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లు. ఒకటి ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రిక్ మోడ్, రెండోది ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నెటిక్ మోడ్, మూడోది వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోడ్. అంటే టీఈ మోడ్, టీఎం మోడ్ అండ్ టీఎం మోడ్ అని 3 ఉంటాయి. ఓకే, వేవ్ గైడ్ లో ఓన్లీ 2 మోడ్స్ పాసిబుల్. ఒకటి టీఈ మోడ్, రెండు టీఎం మోడ్. టీఎం మోడ్ అనేది వేవ్ గైడ్ లో ఎగ్జిస్ట్ కాదు. దట్స్ ద ఫండమెంటల్ థింగ్. ఎందుకంటే టీఎం మోడ్ దగ్గర నీకు ఫీల్డ్ కాంపోనెంట్స్ అన్ని వ్యానిష్ అయిపోతాయి. ఓకే, అది ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత డిరైవ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటి, ఒక వేవ్ గైడ్ అనేది ఒక హై పాస్ ఫిల్టర్. ఆ వేవ్ గైడ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేషన్ జరుగుతుంది. అది కూడా ఏ మోడ్స్ లో జరుగుతుంది? ఓన్లీ టీఈ మోడ్ అండ్ టీఎం మోడ్ లోనే జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా కానీ డిఫైన్ ఏ వేవ్ గైడ్ అన్నారు అనుకోండి, ఏమని మీరు ఆన్సర్ చేస్తారు? So waveguide is nothing but a high pass filter which allows electromagnetic waves through it only in TE and TM modes. Okay, TM mode will not be possible in waveguide, right? So kabatti definition anedi first note cheskondi, right? Waveguide is nothing but a high pass filter. Waveguide is nothing but a high pass filter which allows electromagnetic waves through it, only in TE, TM mode. Okay, capital TE, capital TM mode. Okay, TE mode, TM mode లో మాత్రమే మనం అది అలౌ చేస్తాం. TM mode అనేది ఎట్టి పరిస్థితుల్లో వేవ్ గైడ్ లో అలౌ కాదు. ఓకే ఫైన్. ఫస్ట్ మనం వేవ్ గైడ్ అంటే డెఫినేషన్ ఏంటో చూసాం. ఏమని చెప్పాం? వేవ్ గైడ్ అనేది ఒక హై పాస్ ఫిల్టర్ అండ్ దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ దట్ టు మనకు ఓన్లీ ఏ మోడ్స్ లో మాత్రమే ప్రాపగేట్ అవుతాయి. ఒకటి టీఈ మోడ్, రెండోది టీఎం మోడ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. అండ్ టీఎం మోడ్ అనేది అసలు వేవ్ గైడ్ లో అనేది ఎగ్జిస్ట్ కాదని చెప్పుకున్నాం. ఓకే, సో కాబట్టి మనకి వేవ్ గైడ్స్ లో ఇన్ జనరల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ వేవ్ గైడ్స్ ఉంటాయి. ఒకటి రెక్టాంగులర్ వేవ్ గైడ్, రెండు దశలకి సర్క్యులర్ వేవ్ గైడ్. ఓకే, సో సర్క్యులర్ వేవ్ గైడ్ అనేది అసలు యాక్చువల్ గా ఎక్కడ వాడు మెన్షన్ చేయలేదు సర్క్యులర్ వేవ్ గైడ్ అని. సో కాబట్టి సర్క్యులర్ వేవ్ గైడ్ అనేది వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్, రైట్? సో I will cover only rectangular waveguide. And rectangular waveguide లో 100% ఏవైతే బిట్స్ వచ్చాయో ప్రీవియస్ ఇయర్స్ లో అవన్నీ నేను సాల్వ్ చేసి చూపిస్తాను. అండ్ కాన్సెప్ట్ వైజ్ గా కూడా ప్రతి కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం రెక్టాంగులర్ వేవ్గైడ్ లో. ఓకే, సో మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెక్టాంగులర్ వేవ్గైడ్ అనేది ఇన్ జనరల్ గా ఓకే, సో ఇట్ విల్ బి లైక్ దిస్. మీకు తెలిసే ఉంటది, ఐ థింక్ సో. Yeah, it will be like this. Okay, so let us suppose this is in the x direction, let us suppose this is y direction, and let us suppose this is z direction. Simply let us consider. Okay, so ఒక rectangular waveguide లో let us suppose this is nothing but a and let us suppose this is nothing but dimension b, right? ఒకటి గుర్తుంచుకోవడం, ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి ఉన్నటువంటి లెంగ్త్ బ్రెడ్త్ లో కనుక చూసుకుంటే, అంటే హైట్ లో కనుక చూసుకుంటే ఒకసారి రెక్టాంగులర్ వేవ్గైడ్ అనేది చూడడానికి ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. రెక్టాంగులర్ వేవ్గైడ్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ గా ఒక హాలో మెటాలిక్ రెక్టాంగులర్ ఉంటుంది, లోపల పక్క ఏమీ ఉండదు. ఓకే, సో జస్ట్ ఒక రిఫ్లెక్టర్ ప్లేట్స్ అనేది ఉంటుంది అంతే. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసుకొని ట్రాన్స్మిట్ చేసుకుంటాం. ఓకే, సో కాకపోతే ఎప్పుడైనా సరే మనం దీన్ని కనుక ఫ్రంట్ వ్యూ కనుక అబ్జర్వ్ చేస్తే, డైరెక్ట్ ఫ్రంట్ వ్యూ అబ్జర్వ్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి లైక్ దిస్ రెక్టాంగులర్ వేవ్గైడ్ అని. Let us suppose this is nothing but length a, let us suppose, and let us suppose this is b. Okay, ఒక స్టాండర్డ్ రెక్టాంగులర్ వేవ్గైడ్ కి కంపల్సరీగా రిలేషన్ ఏముంటుంది అంటే a is equal to 2 into b ఉంటుంది.
ఇన్ జనరల్ గా ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ కి ఏ అనేది ఎక్కువ, బి అనేది తక్కువ ఉంటుంది. అంటే లెంత్ అనేది ఎక్కువ అండ్ హైట్ అనేది తక్కువ ఉంటుంది ఏ వేవ్ గైడ్ అయినా సరే. సో కాబట్టి ఇన్ జనరల్ ఒక స్టాండర్డ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్ అయితే దాని యొక్క రిలేషన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2b. అంటే ఇది అవ్వాలని రూల్ లేదు, బట్ మన రిక్వైర్డ్ కండిషన్స్ బట్టి అది మారుతూ ఉంటుంది. కానీ డెఫినెట్ గా ఈ ఒక స్టాండర్డ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్ లో డెఫినెట్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంటది అంటే 2b ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫండమెంటల్ థింగ్. సో కాబట్టి ఒక రెక్టాంగులర్ వేవ్, అసలు వేవ్ గైడ్ అంటే ఏంటి? ఇట్స్ హై పాస్ ఫిల్టర్. ఏం చేస్తుంది అది? ఇట్ విల్ అలౌస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేషన్ త్రూ ఇట్. ఓకే, ఏ మోడ్స్ అలౌ చేస్తుంది? టీఈ మోడ్ అంటే ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మోడ్, అండ్ టీఎం మోడ్ వచ్చి ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్. ఓకే, సో ఈ రెండు థింగ్స్ నువ్వు గుర్తుంచుకోవాలి. అండ్ టీఎం మోడ్ అనేది రెక్టాంగులర్ వేవ్ గైడ్ పాసిబుల్ కాదు. అండ్ ఏ అనేది లెంత్, బి అనేది కనుక పెడితే ఒక స్టాండర్డ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2b అనే రిలేషన్ ఇప్పుడు సాటిస్ఫై అవుతుంది ఇన్ జనరల్ గా స్టాండర్డ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్ అయితే. కొన్ని కేసెస్ లో అవ్వచ్చు, కొన్ని కేసెస్ లో అవ్వకపోవచ్చు, బట్ ఇన్ జనరల్ we will take a is equal to 2b. okay, so that is the fundamental thing. Now మా ఇక్కడ ఒకటి చూడండి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి అనుకుంటే 2 టైప్స్. ఒకటి వచ్చేసరికి టీఈ మోడ్, ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మోడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీఎం మోడ్. టీఎం మోడ్ అంటే ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్. మరి ఇక్కడ టీఈ మోడ్స్ లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే మోడ్స్ ని టీఈఎంఎన్ మోడ్ అంటాం. అంటే ఇక్కడ టీఈ11, టీఈ21, టీఈ31 ఇట్లా చూసుకుంటూ వెళ్తాం. సిమిలర్ గా అదే విధంగా ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ లో కూడా ఇక్కడ మనం 2 మోడ్స్ ఉంటాయి. ఎం అనేది తీసుకుంటాం. మా ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎం అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. జాగ్రత్త చూడమ్మా, ఎం అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సిమిలర్ గా అదే విధంగా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ వై యాక్సిస్. ఎం అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అండ్ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ వై యాక్సిస్. మరి ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ లో కూడా అంతే. ఎం అంటేనేమో నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అండ్ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ వై యాక్సిస్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ అసలు ఏంటి హాఫ్ వే వేరియేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు T11, 21, 01, 10 అసలు ఏంటి ఇవన్నీ? అసలు ఇవన్నీ ఏంటి? ఈ మోడ్స్ అనేది ఏంటి? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మా జాగ్రత్తగా చూడండి, మీకు ఇచ్చిన మోడ్స్ ని బేస్ చేసుకొని మనకి ఫీల్డ్ ప్యాటర్న్ అనేది బేస్ అయి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ ఉంది అనుకో, ఆ రెక్టాంగులర్ వేవ్ గైడ్ లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని ప్రాపగేట్ చేసాం అనుకోండి. ప్రాపగేట్ చేసినప్పుడు ఒక్కొక్క మోడ్ లో ఒక్కొక్కలా ఉంటుంది ఫీల్డ్ ప్యాటర్న్. అంటే ఫర్ సపోజ్ టీఈ21 మోడ్ లో ఒకలాగా ప్రాపగేట్ అయింది అనుకో వేవ్, టీఈ31 మోడ్ లో ఇంకొకలాగా ప్రాపగేట్ అవుతుంది. సో కాబట్టి అసలు మోడ్స్ ని బట్టి అసలు మనం ఎలా ఫీల్డ్ ప్యాటర్న్ డ్రా చేస్తాం అనేది కూడా రియల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో గేట్ లో దీని నుంచి 2-3 టైమ్స్ బిట్స్ వచ్చాయి. అంటే వాడు ఇస్తాడు ఏదో ఒకటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద ఫీల్డ్ ప్యాటర్న్ ఫర్ టీఈ21 మోడ్ అంటాడు. ఒక 4 డయాగ్రామ్స్ ఇస్తారు. ఆ 4 డయాగ్రామ్స్ నుంచి మనం ఫస్ట్ ఫీల్డ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను ఫీల్డ్ ప్యాటర్న్స్ అనేది ఎలా డ్రా చేయాలో చూపిస్తాను ఒక ఇచ్చిన మోడ్ ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ లో. సో కాబట్టి అది క్లియర్ గా మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఫైన్, లెట్స్ సీ నౌ. మళ్ళీ లెట్ us సపోజ్ ఫస్ట్ టీఈ01 మోడ్. లెట్ us సపోజ్ అంటే ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మోడ్ చూద్దాం ఫస్ట్, ఎలా ఫీల్డ్ ప్యాటర్న్స్ గీయాలనేది. ఆ తర్వాత ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ గురించి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మా ఒకటి గుర్తుంచుకోండి, ట్రాన్స్వర్స్ ఎలక్ట్రిక్ మోడ్ లో ఫస్ట్ చూద్దాం. ఫీల్డ్ ప్యాటర్న్ గీస్తున్నానమ్మా నేను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫీల్డ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఫీల్డ్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. లెట్ us సపోజ్. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. సిమిలర్లీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. మా టీఈ01 మోడ్ లో ఎం వాల్యూ 0, ఎన్ వాల్యూ 1 అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0, నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ వై యాక్సిస్ ఈజ్ 1. జాగ్రత్త చూడు, ఎక్స్ యాక్సిస్ సంబంధించి ఎటువంటి హాఫ్ వే వేరియేషన్స్ లేవు, కానీ వై యాక్సిస్ సంబంధించి ఎన్ని హాఫ్ వే వేరియేషన్స్ ఉన్నాయి? 1. మరి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఒక సైనూసాయిడల్ వేవ్ కనుక మీరు తీసుకుంటే హాఫ్ వేవ్ అంటే ఇదమ్మా, సగం వేవ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ హాఫ్ వే వేరియేషన్స్ ఎక్కడ ఉన్నాయి? వై యాక్సిస్ లో ఉన్నాయి. సో కాబట్టి వై యాక్సిస్ లో మీరు కనుక హాఫ్ వే వేరియేషన్స్ డ్రా చేస్తే ఇట్ విల్ బి లైక్ దిస్. యా, సో మీరు కనుక డాటెడ్ లైన్ కనుక డ్రా చేస్తే ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది చూడు, ఇది ఒక హాఫ్ వేవ్. ఓకే, అది ఏ డైరెక్షన్ లో ఉంది? వై యాక్సిస్ లో ఉంది. ఎక్స్ యాక్సిస్ వైపు ఎటువంటి హాఫ్ వేవ్ వేరియేషన్స్ లేవు. అదే విధంగా వాడు కనుక లెట్ us సపోజ్ ఒకవేళ టీఈ01 కాకుండా టీఈ10 మోడ్ అడిగాడు అనుకో, లెట్ us సపోజ్ టీఈ10 మోడ్ కి ఫీల్డ్ ప్యాటర్న్ డ్రా చేయమన్నారు అనుకోండి. సో టీఈ10 మోడ్ కి ఫీల్డ్ ప్యాటర్న్ మీరు కనుక డ్రా చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎన్ని? 1. నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ వై యాక్సిస్ ఎన్ని? 0. సో కాబట్టి మీరు కనుక ఫీల్డ్ ప్యాటర్న్ కనుక డ్రా చేస్తే, 1 సెకండ్, సో ఫీల్డ్ ప్యాటర్న్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వై యాక్సిస్ వైపు ఎటువంటి హాఫ్ వే వేరియేషన్స్ లేవు. ఏ డైరెక్షన్ లో ఉన్నాయి? నీకు ఎక్స్ యాక్సిస్ కి ఉన్నాయి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సింపుల్ సి బాత్. ఓకే, సో హియర్ లైక్ దిస్ ఇట్ విల్ బి లైక్ దిస్. సో దిస్ విల్ బి 1 హాఫ్ వే. ఓకే, సింప్లీ దిస్ విల్ బి 1 హాఫ్ వే. ఓకే, సో కాబట్టి ఎక్స్ యాక్సిస్ వైపు ఏమో ఒక హాఫ్ వే వేరియేషన్ ఉంది, అండ్ వై యాక్సిస్ సైడ్ ఎటువంటి హాఫ్ వే వేరియేషన్ లేదు. ఓకే, సో సింప్లీ సిమిలర్లీ ఇది అదే విధంగా టీఈ20 మోడ్ కి ఇచ్చారు అనుకో, లెట్ us సపోజ్ టీఈ20 మోడ్ అన్నారు అనుకోండి. అంటే నెంబర్ ఎం వాల్యూ ఎంత? ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
TE20 మోడ్ కి TE20 మోడ్ అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ వచ్చేది 2 అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా ఇక్కడ నీకు 0. ఓకే అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ ఎలాంగ్ x యాక్సిస్ వచ్చేసరికి 2 అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ ఎలాంగ్ y యాక్సిస్ వచ్చేసరికి 0. ఓకే అంటే y యాక్సిస్ సైడ్ మనం ఎటువంటి హాఫ్ వే వేరియేషన్స్ గీయాల్సిన లేదు. ఎక్కడ గీయాలి x యాక్సిస్ లో. అది ఎన్ని హాఫ్ వే వేరియేషన్స్ 2 హాఫ్ వే వేరియేషన్స్ అంటే ఇక్కడ ఒక హాఫ్ వే వేరియేషన్ వస్తుంది. సో దిస్ విల్ బి 1 హాఫ్ వే వేరియేషన్ రైట్. ఒక హాఫ్ వే వేరియేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ హాఫ్ వే వేరియేషన్ జస్ట్ డిఫరెన్షియేట్ చేయడం కోసం నేను ఆపోజిట్ డైరెక్షన్ లో గీస్తున్నాను. ఓకే let us suppose like this. Okay so this is 1 half wave variation, this is 1 half wave variation and this will be the second half wave variation right. So number of half wave variations along x axis వచ్చేలాగా 2 and number of half wave variations along y axis వచ్చేలాగా 0. అందుకని దీన్ని ఏమన్నామంటే TE20 మోడ్ అన్నాం. ఓకే సో కాబట్టి ఇప్పుడు TE02 మోడ్ అనేది మోడ్ అనేది మీరు పాస్ చేసి మీరు చేయండి. మీరు డ్రా చేసిన తర్వాత వెరిఫై చేసుకోండి. ఓకే వీడియో పాస్ చేసి రైట్. సో ఫస్ట్ ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది ఆబ్వియస్ గా 0 అండ్ n వచ్చేసరికి ఎంత ఉంటుందమ్మా 2 సింప్లీ. అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ ఎలాంగ్ x యాక్సిస్ వచ్చేలాగా ఏమో 0 అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ ఎలాంగ్ y యాక్సిస్ లో 2. అంటే x యాక్సిస్ వైపు మనం ఇప్పుడు ఏం హాఫ్ వే వేరియేషన్స్ వేయక్కర్లేదు. ఎక్కడ వేయాలి హాఫ్ వే వేరియేషన్స్ y యాక్సిస్ వైపు వేయాలి. సో కాబట్టి y యాక్సిస్ వైపు కనుక మీరు హాఫ్ వే వేరియేషన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడండి. హౌ టు డ్రా ద ఇన్ y యాక్సిస్. ఓకే హాఫ్ వే వేరియేషన్స్ రైట్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ ఎలాంగ్ సో దిస్ ఈస్ 1 హాఫ్ వే వేరియేషన్ అండ్ సెకండ్ హాఫ్ వే వేరియేషన్ వేయడానికి నేను ఆపోజిట్ డైరెక్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే and like this right. So this will be 1 half wave variation simply and this will be the second half wave variation simply. Okay ఇక్కడ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ along y axis వచ్చేలకి 2 అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ along x axis వచ్చేలకి 0. సో కాబట్టి ఈ మోడ్ ఏమైపోయిందంటే TE02 మోడ్. ఓకే సో ఐ హోప్ యు క్లియర్ రైట్. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏ మోడ్ ఇచ్చినా సరే మనం ఈ విధంగా ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్రా చేస్తాం. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఇచ్చిన అన్ని మోడ్స్ లో ఐదర్ ఉంటే m0 ఉంది లేకపోతే n0 ఉంది. రెండు గనక ఫైనైట్ ఉంటే అంటే TE11 TE21 TE31 ఉంటే అప్పుడు ఇలా గీయం ఫీల్డ్ ప్యాటర్న్స్ వేరేలా గీస్తాం. ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో కాబట్టి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి వాట్ ఈస్ మెన్ బై వేవ్ గైడ్. వేవ్ గైడ్ అంటే ఏంటో మీన్ జనరల్ గా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ హై పాస్ ఫిల్టర్ విచ్ అలౌస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఓన్లీ ఇన్ 2 మోడ్స్. ఏవేం మోడ్స్ TE మోడ్ TM మోడ్. ఏ మోడ్ పాసిబుల్ కాదు వేవ్ గైడ్ లో TEM మోడ్ అనేది అసలు పాసిబుల్ కాదు. ఓకే ఆ తర్వాత ఏం చేసాము అసలు ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ ఒక డైమెన్షన్స్ ఏంటి దానికి ఒక ఉన్న స్టాండర్డ్ రిలేషన్ ఏంటో చూసాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్రా చేయడం వెరీ ఇంపార్టెంట్. ఏమని ఫస్ట్ మనం TE మోడ్స్ కు డ్రా చేస్తున్నాం. దట్ టు m వాల్యూ కానీ n వాల్యూ కానీ ఏదో ఒకటి 0 ఉన్నప్పుడు ఏం చేయాలో డ్రా చేస్తున్నాం రైట్. సో కాబట్టి ఏదైనా ఒకటి 0 ఉందనుకోండి ఈ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ ఎలా x యాక్సిస్ ఎన్నైతే ఇస్తాడో అన్న హాఫ్ వే వేరియేషన్ చేస్తాం x యాక్సిస్. అలా కాకుండా ఎన్నైతే y యాక్సిస్ ఇస్తాడో అని y యాక్సిస్ వేస్తాం సింపుల్ గా. ఓకే సో దీని గురించి పెద్ద ఇష్యూ ఏం లేదు. సో ఇప్పుడు ఒకవేళ రెండు కనుక నాన్ జీరో ఉంటే అంటే ఐ మీన్ దట్ లెట్ us సపోజ్ వాట్ ఈస్ ద ఫీల్డ్ ప్యాటర్న్ ఫర్ TE11 మోడ్. మరి TE11 మోడ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అండ్ n ఈజ్ ఈక్వల్ టు n ఎంత 1 సింపుల్. అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ 1 అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ y యాక్సిస్ 1. సార్ మీరు అనొచ్చు సార్ నేను x యాక్సిస్ ఒక హాఫ్ వే వేరియేషన్ y యాక్సిస్ నుంచి ఒక హాఫ్ వే వేరియేషన్ వేస్తానంటే అప్పుడు రెండు ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవుతాయి. మనం అలా చూపించకూడదు ఫీల్డ్ ప్యాటర్న్ ఎప్పుడైనా. ఓకే సో కాబట్టి రెండు నాన్ జీరో ఉన్నప్పుడు ఎట్లా మన ఫీల్డ్ ప్యాటర్న్ అనేది చూపిస్తామంటే జాగ్రత్తగా చూడండి. సో TE11 మోడ్ మా ముందు మనం 1/4 మోడ్ వేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మా ఇక్కడ హాఫ్ వే వేరియేషన్స్ ఇక్కడ మనం రాస్తుంది అంటే హాఫ్ వేవ్ λ/2 అంతే. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే నెంబర్ ఆఫ్ x యాక్సిస్ వైపు ఎన్ని హాఫ్ వే వేరియేషన్స్ ఉన్నాయి 1 అంటే ముందు 1/4 హాఫ్ వే వేరియేషన్ వేసేసేయాలి. అంటే ఇది 1/4 ఇది 1/4 1/4 ప్లస్ 1/4 అంటే అంత హాఫ్. సో కాబట్టి m ఇస్ ఎన్ని హాఫ్ వే వేరియేషన్స్ ఉన్నాయి x యాక్సిస్ వైపు 1. సో కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఒకటే అండ్ ఇక్కడ రెండు 1/4 తోటి ఒక హాఫ్ వే వేరియేషన్ వచ్చేసింది. సో కాబట్టి ఫినిష్డ్. నౌ y యాక్సిస్ నుంచి చూసి ఇది ఒక హాఫ్ ఇది ఒక 1/4 వేరియేషన్ అండ్ ఇక్కడ ఇంకొక 1/4 వేరియేషన్ గీస్తాం సింపుల్ గా. ఓకే ఇది ఒక 1/4 వేరియేషన్. ఇది 1/4 కలిపాం అనుకో ఇక్కడ ఎన్ని హాఫ్ వే వేరియేషన్ ఒక హాఫ్ వే వేరియేషన్. ఓకే సో ఇక్కడ ఒక హాఫ్ వే వేరియేషన్ అండ్ ఇక్కడ ఇంకొక హాఫ్ వే వేరియేషన్. సో కాబట్టి టోటల్ గా నీకు ఎంత అంటే TE11 మోడ్ అనేది చూపించచ్చు. ఓకే సో లెట్ us సపోజ్ TE11 కాకుండా లెట్ us సపోజ్ TE21 అడిగారు అనుకోండి 21 లెట్ us సపోజ్ లేదా TE22 అడిగారు అనుకోండి. ఓకే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా 2 అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆబ్వియస్ గా 2. అంటే నెంబర్ వేరియేషన్స్ along x యాక్సిస్ ఏమో 2 అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ along y యాక్సిస్ కూడా 2. ఓకే సో కాబట్టి దానికి ఫీల్డ్ ప్యాటర్న్ అనేది మనం ఎలా డ్రా చేస్తామంటే సింపుల్ గా లెట్స్ సీ.
ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ వచ్చేసరికి 2 అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వే వేరియేషన్స్ అలాంగ్ y యాక్సిస్ వచ్చేసరికి కూడా 2. ఓకే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను 1/4 ప్యాటర్న్ డ్రా చేయమన్నాను. ఓకే 1/4 ప్యాటర్న్. సో ఇది ఒక 1/4 వేరియేషన్, ఇది ఒక 1/4 వేరియేషన్, రెండు కలిపితే ఎంత హాఫ్ వే వేరియేషన్ కదా. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 2 లో ఒక హాఫ్ వే వేరియేషన్ అయిపోయింది, ఒక హాఫ్ వే వేరియేషన్ అయిపోయింది. సో కాబట్టి ఇంకెన్ని హాఫ్ వే వేరియేషన్స్ చేయాలి, ఇంకొకటి కావాలి, ఇంకా డైరెక్ట్ గా లగేసేస్తాం. సో దిస్ ఈజ్ 1 హాఫ్ వే వేరియేషన్. ఓకే సో కాబట్టి ఇది 1/4 ఒక హాఫ్ వే వేరియేషన్ అండ్ ఇక్కడ ఇంకొక హాఫ్ వే వేరియేషన్, మొత్తం ఎన్ని వేరియేషన్స్ వచ్చాయి నీకు 2 హాఫ్ వే వేరియేషన్స్, రైట్. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 2 అనేది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ 1/4 ఓకే, ఈ 1/4 ఆటోమేటిక్ ఇక్కడ ఏం రాయాలి, ఇంకొక 1/4 రాయాలి, రైట్. ఇక్కడ ఒక 1/4 సిమిలర్లీ 1/4 ఇక్కడ ఒక హాఫ్ ఏ వచ్చింది y యాక్సిస్ మనం చూస్తే ఇక్కడ 1/4 ఇక్కడ 1/4 హాఫ్, ఇంకొక హాఫ్ ఉండాలి కదా. సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఒక హాఫ్. ఓకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా ఫీల్డ్ ప్యాటర్న్ సిమెట్రికల్, ఇక్కడ నువ్వు గీసినప్పుడు ఇక్కడ కూడా ఆటోమేటిక్ అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా 2 కనపడాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఇది తీసావు కాబట్టి ఇక్కడ కూడా డెఫినెట్ గా ఇది, రైట్. సో కాబట్టి ఇక్కడ 1/4 హాఫ్ మొత్తం 2 హాఫ్ వేరియేషన్స్, ఇక్కడ 1/4 హాఫ్ ఇక్కడ వచ్చి మొత్తం 2 హాఫ్ వేరియేషన్స్. ఓకే సో కాబట్టి ఇది TE22 మోడ్ అనేది సింపుల్ గా సాటిస్ఫై చేస్తుంది. ఓకే దట్స్ వెరీ సింపుల్, రైట్. So I hope you understand, right? So next one, I am moving on to the next one. Let us suppose TE32 mode అడిగారు అనుకోండి, ఇది మీరు పాస్ చేసుకొని మీరు గీసేసేయండి అమ్మా, గీసేసి చెక్ చేసుకున్న తర్వాత. ఓకే సో కాబట్టి ఇక్కడ m is equal to ఎంత 3 and n is equal to ఎంత అమ్మా 2 సింప్లీ. ఓకే m is equal to 3 and n is equal to 2. Okay let us see how to draw the field this mode, right. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియేషన్స్ along x axis అనేది 3, నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియేషన్స్ along y axis 2, అంటే రెండు నాన్ జీరో. సో కాబట్టి ముందు 1/4 ప్యాటర్న్ వేసుకోవాలి. ఇక్కడ 1/4 ప్యాటర్న్ వేసేసేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా 1/4 ప్యాటర్న్ వేసేసేస్తే ఇక్కడ ఒక హాఫ్ వే వేరియేషన్ అయిపోయింది x యాక్సిస్ వైపు అండ్ ఇక్కడ ఒక హాఫ్ వే వేరియేషన్ అయిపోయింది y యాక్సిస్ వంక. ఓకే ఇంకెన్ని బ్యాలెన్స్ ఉన్నాయి x యాక్సిస్ సైడ్ 2. సో కాబట్టి ఇక్కడ ఇంకొక రెండు హాఫ్ వే వేరియేషన్ చేయాలంటే ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, టోటల్ హాఫ్ వే వేరియేషన్స్ ఆర్ 2. సో కాబట్టి ఇక్కడ కూడా ఇది ఒకటి అండ్ ఇది ఒకటి సిమెట్రికల్ కాబట్టి, రైట్. సో కాబట్టి ఇక్కడ 1/2 1/2 1/4 ప్లస్ 1/4 1/2 ఒక హాఫ్ వేరియేషన్ అండ్ ఇక్కడ 1/2 2 హాఫ్ వేరియేషన్స్ అండ్ ఇక్కడ ఇంకొక 1/2 3 హాఫ్ వేరియేషన్ సరిపోయింది, రైట్. అండ్ y యాక్సిస్ సైడ్ ఎన్ని హాఫ్ వేరియేషన్స్ ఉండాలి 2 కదా. ఇది ఒక 1/4 ఇది ఒక 1/2 ఒక హాఫ్ వేరియేషన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక హాఫ్ వేరియేషన్ కావాలి, రైట్. సో కాబట్టి దిస్ విల్ బి ద థింగ్, రైట్. అండ్ ఇది వచ్చేసరికి ఒక హాఫ్ వేరియేషన్, ఇక్కడ 1/4 1 ఇంకొక హాఫ్ మొత్తం కలిపి ఎంత అంటే 2 హాఫ్ వేరియేషన్స్. ఓకే సో ఇక్కడేమో 3 ఇక్కడ వచ్చేసరికి 2 కాబట్టి దీన్ని TE32 మోడ్ అన్నాం సింప్లీ. ఓకే సో కాబట్టి ఇట్లా వాడు ఏ ఎలక్ట్రిక్ మోడ్ ఇచ్చినా సరే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే సో ఫస్ట్ మనం గీసే ఫీల్డ్ ప్యాటర్న్స్ లో మొత్తం 3 టైప్స్. ఒకటి TE మోడ్ లో ఏదైనా ఒకటి జీరో వచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి, TE మోడ్ లో రెండు నాన్ జీరో వచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి, అండ్ TM మోడ్ అంతా ఒకటే ఉంటుంది అది ఎలా డ్రా చేయాలి. సో TE మోడ్ ఏదైనా ఒకటి జీరో వచ్చింది అనుకో సింపుల్ గా ఎన్ని హాఫ్ వేరియేషన్స్ ఉంటే అన్ని వేసేస్తాం, క్లియర్. అదే రెండు కనుక నాన్ జీరో అయితే ఫస్ట్ 1/4 ప్యాటర్న్స్ డ్రా చేయాలి. ఆ 1/4 పాంగ్ గా మిగతా ఎన్నైతే హాఫ్ వేరియేషన్స్ ఉన్నాయో అవి డైరెక్ట్ గా వేసేసుకుంటూ వెళ్ళిపోతే దట్ విల్ బి క్లియర్. ఓకే సో కాబట్టి ఐ హోప్ మీరు ఇంకా TE మోడ్ లో ఎటువంటి ఫీల్డ్ ప్యాటర్న్ ఇచ్చినా గీయగలరు అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫైన్, ఐ యామ్ మూవింగ్ ఆన్ టు TM మోడ్. ఓకే TM మోడ్. ఓకే మా ఒకటి గుర్తుపెట్టుకున్నామా, TM మోడ్ లో ఏదైనా ఒకటి జీరో ఉంటే ఎగ్జిస్ట్ కాదు. అంటే TM10 TM01 TM20 TM02 ఇలాంటివి ఏవి ఎగ్జిస్ట్ కావు. ఓకే ఎప్పుడైనా సరే దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు ఫైండ్ రిమెంబర్. ఓకే సో TM మోడ్ లో ఏంటి TM01 TM10 TM02 TM20 TM03 TM30 అలాంటివి ఎగ్జిస్ట్ కావు. రెండు MN వాల్యూస్ రెండు ఫైనైట్ అయితే మాత్రమే ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే సో కాబట్టి వాట్ ఈస్ ద మినిమం మోడ్ ఫర్ ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ TM11. అదే TE మోడ్ అనుకో TE10 ఎగ్జిస్ట్ అవుతుంది, 01 ఎగ్జిస్ట్ అవుతుంది, 0 ఎగ్జిస్ట్ కాదంటే అసలు హాఫ్ వేరియేషన్స్ లేకపోతే అసలు ఫీల్డ్ ఉండదు, రైట్. సో మినిమం ప్యాటర్న్ ఏంటి TE మోడ్ లో TE01 and 10. అది ఇక్కడైతే TM0 and TM10 ఉండదు. ద మినిమం వాట్ ఈస్ ద మినిమం మోడ్ TM11 మోడ్. అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియేషన్స్ అలాగే x యాక్సిస్ వచ్చేసరికి 1 అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియేషన్స్ అలాగే y యాక్సిస్ వచ్చేసరికి ఎంత అంటే 1. ఇప్పుడు చూడండి ఎలా డ్రా చేస్తాం ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ కి. సింపుల్ అమ్మ సర్కిల్స్. ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కిల్స్ కదా రిప్రజెంట్ చేస్తాం. సో కాబట్టి హ్యాపీగా ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియేషన్స్ అలాగే x యాక్సిస్ ఒకటి అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియేషన్స్ అలాగే y యాక్సిస్ కూడా ఒకటి. సో కాబట్టి సింపుల్ గా ఒక సర్కిల్ డ్రా చేస్తాం, ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ 1 హాఫ్ వేరియేషన్. ఓకే సో కాబట్టి చూడు x యాక్సిస్ మనం చూసినప్పుడు నీకు ఒక హాఫ్ వేరియేషన్ కనపడుతుంది అండ్ y యాక్సిస్ వైపు చూసినప్పుడు కూడా నీకు ఒక హాఫ్ వేరియేషన్ కనపడుతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ TM1. ఫర్ సపోజ్ TM31 అడిగారు అనుకోండి, TM31 అంటే ఏంటమ్మా, TM31 అంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ 3. అంటే x యాక్సిస్ వైపు నువ్వు చూస్తే హాఫ్ వేరియేషన్స్ 3 ఉన్నాయి.
అండ్ y యాక్సిస్ వైపు ఒకటి ఉంది, రైట్? సో కాబట్టి ఇక్కడ నువ్వు x యాక్సిస్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీకు 3 హాఫ్ వేవ్ వేరియేషన్స్ వచ్చాయి, అండ్ y యాక్సిస్ వైపు నుంచి చూస్తే నువ్వు ఇటు పక్క అదంతా చూసి నీకు ఒకట్లానే అనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 హాఫ్ వేవ్ వేరియేషన్, రైట్? సో కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ TM311. ఒక లెటర్ సపోజ్ TM32 అడిగారు అనుకోండి, వీడియో పాస్ చేసి మీరు డ్రా చేయడానికి ట్రై చేయడం చేసి ఆటోమేటిక్గా తర్వాత రిజల్ట్ చెక్ చేసుకోండి. ఓకే, సో లెటర్ సి TM32 మోడ్ అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ ఎన్ని 3. సో కాబట్టి నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ 3 సింపుల్. ఇక్కడ మీరు డిఫరెంట్ సర్కిల్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, అది వాడు ఇచ్చేదాన్ని బట్టి. కాబట్టి సర్కిల్స్ అనేది గుర్తుంచుకోండి, నేను ఇట్లా వేసాను. సో ఇక్కడ చూడండి, x యాక్సిస్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని కనపడుతున్నాయి 3, కానీ y యాక్సిస్ అబ్జర్వ్ చేస్తే ఒకటే కనపడుతుంది. ఎన్ని హాఫ్ వేవ్ వేరియేషన్స్ ఉండాలి y యాక్సిస్ వైపు 2. సో కాబట్టి ఇక్కడ కూడా ఇంకొక హాఫ్ వేవ్ వేరియేషన్ వేసుకోవాలి, రైట్? సో ఇట్ విల్ బి సిమెట్రికల్ ఎట్ ఆల్ అండ్ లైక్ దిస్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు y యాక్సిస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీకు 2 కనిపిస్తాయి. సో కాబట్టి TM32 మోడ్ అనేది ఇట్ విల్ బి స్టాటిస్టిఫైడ్, రైట్? సో కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి ఎప్పుడైనా, TE మోడ్ TM మోడ్ లో మనము మొత్తం ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్రా చేయడంలో 3 కేసెస్. ఒకటి TE మోడ్ లో ఏదైనా ఒకటి 0 ఉన్నప్పుడు ఎలాగా, 2 నాన్ జీరో ఉన్నప్పుడు ఎలాగా, TM మోడ్ ఎలాగా. TE లో ఏదో ఒకటి 0 ఉన్నప్పుడు ఈజీగా ఎన్ని ఫీల్డ్ ప్యాటర్న్స్ ఉంటే అండ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ వేసేస్తాం, అయిపోయింది. TE మోడ్ లో 2 నాన్ జీరో కనుక అయితే ఫస్ట్ 1/4 ప్యాటర్న్ వేసుకొని ఆ తర్వాత ఎన్ని మిగిలి అని ఫుల్ ప్యాటర్న్స్ వేసేసుకుంటే అయిపోద్ది. ఆ తర్వాత TM మోడ్ అంటే TE ఏదైనా ఒకటి 0 ఉండదు, ఎందుకంటే ట్రాన్స్వర్స్ మ్యాగ్నెటిక్ మోడ్ లో MN కానీ 2 నాన్ జీరోనే అవ్వాలి. 2 జీరో అయితే అసలు ఎగ్జిస్ట్ కాదు. రెండిట్లో ఏ ఒక్కటి జీరో అయినా ఎగ్జిస్ట్ కాదు, 2 నాన్ జీరో అవ్వాలి. ఓకే, సో కాబట్టి అట్లా ఎన్ని హాఫ్ వేవ్ వేరియేషన్స్ ఉన్నాయి అన్ని సర్కిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయింది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి నువ్వు TE మోడ్ లో TM మోడ్ లో ఏ ఫీల్డ్ ప్యాటర్న్ ఇచ్చినా కానీ డ్రా చేయగలవని అనుకుంటున్నాను. ఓకే, రైట్. సో వీ హ్యావ్ సీన్ హౌ టు డ్రా ద ఫీల్డ్ ప్యాటర్న్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్ ఇన్ కేస్ ఆఫ్ రెక్టాంగులర్ వేవ్గైడ్. సో కాబట్టి TE మోడ్ లో 2 నాన్ జీరో ఒకటి నాన్ జీరో ఉన్నప్పుడు 2 నాన్ జీరో ఉన్నప్పుడు ఎలా చేయాలి, అండ్ TM మోడ్ లో ఎట్లా ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్రా చేయాలి అనేది మనకి క్లియర్ గా అర్థమైపోయింది, రైట్? సో కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిరైవ్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకొని జస్ట్ ప్రాబ్లం చేసేస్తే దాన్ని వీ విల్ వైండ్ అప్ ది సెషన్. ఓకే, సో ఫస్ట్ మీరు ఫస్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఫార్ములా, what is the cutoff frequency? Cutoff frequency for a rectangular wave, it's a high pass filter. Okay, so kabatti ఇది lower cutoff frequency అవుతుంది, right? So kabatti cutoff frequency is equal to C/2 into square root of m by a whole square plus n by b whole square. This is very important, m by a whole square plus n by b whole square. This is the first formula you need to remember. In case of a waveguide, the rectangular frequency, the cutoff frequency for a rectangular waveguide FC is equal to C/2 into m by a whole square plus n by b whole square. AB అనేది dimensions, మనం ఇందాక మార్క్ చేసాం కదా డైమెన్షన్స్, ఆ డైమెన్షన్స్ వాడు క్వశ్చన్స్ లో ఇస్తాడు. అండ్ MN అనేది మోడ్, ఆ మోడ్ కూడా వాడు ఖచ్చితంగా ఎగ్జామ్ లో ప్రాబ్లమ్ లో ఇచ్చేస్తాడు, ఈజీగా నోట్ చేసుకోవచ్చు. అండ్ C అనేది వెలాసిటీ. ఓకే, వాడు గుర్తుపెట్టుకున్నామా, వాడు εr is equal to 1 ఇస్తే ఆటోమేటిక్గా ఈ ఫార్ములా కరెక్ట్. C + 3 × 10⁸ వేసేస్తావు, ఆటోమేటిక్గా సాల్వ్ చేసేస్తావు, అది పెద్ద విషయం ఏం కాదు. ఓకే, కానీ వాడు εr కనుక నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఓకే 2 or 3 ఏదో ఒకటి ఇచ్చారు అనుకోండి, అప్పుడు ద ఫార్ములా ఫర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విల్ బి C/2 into square root of m by a whole square plus n by b whole square. The formula will be the same, n by b whole square, the formula will be same, కాకపోతే ఇక్కడ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ εr వస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాడు క్వశ్చన్ లో εr ఇచ్చినప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా వేయడానికి లేదు, కంపల్సరీగా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి బై స్క్వేర్ రూట్ ఆఫ్ εr వేయాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. ఓకే ఫైన్. సో εr ఇవ్వనప్పుడు C/2 స్క్వేర్ రూట్ ఆఫ్ m by a whole square plus n by b whole square. εr ఇస్తే ద టోటల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ εr అనేది కంపల్సరీగా వేయాలి. ఓకే, సో దిస్ నేను ఏదైతే బాక్స్ లో పెడతానో అవి డెఫినెట్ గా మీరు రిమెంబర్ చేయాలి, ఇంకా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఫార్ములాస్ అనేవి మీకు. ఓకే, సో రైట్, ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే phase constant beta. What is the value of beta and how to calculate the value of beta? ఓకే, మా బీటా వాల్యూకి ఫార్ములా గుర్తుంటే చాలు, మీకు డెరివేషన్ అనేది గుర్తుండాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను చూడండి, ఆ తర్వాత ఈజీగా వి విల్ ఫినిష్ ఇట్ అప్. ఓకే, మా బీటా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. ఇది మీరు వినే ఉంటారు, హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అనేది. హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ నుంచి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి, గామా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు m pi by a whole square plus n pi by b whole square. Okay, this is we knew already, right? మరి ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఈ గామా అనేది ప్రాపగేషన్ కాన్స్టెంట్, ఈ ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఈ మ్యూ అనేది పర్మిబిలిటీ, ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ, అండ్ m అనేది మోడ్స్, AB అనేది ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ ద వేవ్, ఇది మనకు తెలిసిందే. ఓకే, ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సి అంటే ఎగ్జాక్ట్ గా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే ఇప్పుడు మనకు హై పాస్ ఫిల్టర్ ఉంది. హై పాస్ ఫిల్టర్ అంటే ఏంటి, ఇది ఒక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే
ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లోపు నీకు సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఉండదు. ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దాటిన దగ్గర నుంచి నీకు సిగ్నల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. సో కాబట్టి ఎగ్జాక్ట్ గా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సి దగ్గర కూడా నీకు ఎటువంటి సిగ్నల్ ప్రాపగేషన్ ఉండదు. సో కాబట్టి ఆటోమేటిక్ గా గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0 సింప్లీ. ఓకే, సబ్స్టిట్యూట్ చేయ అక్కడ లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. గామా 0 అంటే అప్పుడు ఏమైంది, ఒమేగా ప్లస్ ఒమేగా సి స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు m pi by a whole square plus n pi by b whole square simply. Okay, let this be equation number 2. Now for suppose వాడు ఎక్కడైనా సరే if x is equal to 2 y is equal to 2 ఇచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్ x is equal to y చేసుకోవచ్చుగా. అంటే రెండు RHS ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్ వాటి యొక్క LHS ఏమవుతుంది, ఈక్వల్ అవుతాయి కదా. సో అదే విధంగా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ m pi by whole square plus n pi by b whole square ఉంది, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ m pi by whole square plus n pi by b whole square ఉంది. సో ఇవి రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఈక్వల్ చేయి ఏమవుతుందో గామా స్క్వేర్ plus omega square mu epsilon is equal to omega c square mu epsilon simply. Okay, మా gamma is equal to ఏమవుతుందంటే alpha plus j beta అవుతుందమ్మా. alpha is automatically equal to 0, లాస్లెస్ మీటర్ అస్యూమ్ చేసుకుంటాం. సో gamma is equal to ఎంతమ్మా, j beta. ఓకే, సో దాని నుంచి gamma square is equal to ఏమవుతుంది, j square beta square, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మైనస్ బీటా స్క్వేర్ అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ mu epsilon is equal to omega c square mu epsilon, right? సో దాని నుంచి బీటా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయి. బీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇది వస్తే ఏమవుతుంది, ఒమేగా స్క్వేర్ mu epsilon మైనస్ ఒమేగా సి స్క్వేర్ mu epsilon సింప్లీ. సో దాని నుంచి బీటా ఇస్ ఈక్వల్ టు ఒమేగా mu epsilon బయటకు వస్తుంది, అప్పుడు ఏమైతే స్క్వేర్ రూట్ mu epsilon ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా ఈ స్క్వేర్ మైనస్ ఒమేగా సి స్క్వేర్, రైట్? సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ ఫేజ్ కాన్స్టెంట్ బీటా. ఈ ఫార్ములా, this formula has to be remembered. Okay, fine. సో కాబట్టి ఇప్పుడు వరకు మనం 2 ఫార్ములాస్ చూసాం. ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, c/2 స్క్వేర్ రూట్ ఆఫ్ m by a whole square plus n by b whole square. ఓకే, సింప్లీ m by a whole square plus n by b whole square. అదే విధంగా ఎప్సిలాన్ r గనుక మెన్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ c/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m by a whole square plus n by b whole square అవుతుంది. కాకపోతే కంపల్సరీగా హోల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ r తో డివైడ్ చేయాలి. ఓకే, దట్స్ ఇంపార్టెంట్ పాయింట్. And next second formula ఏమి రిమెంబర్ చేసాం మనం, phase constant. What is the formula for phase constant? Square root of mu epsilon into square root of omega square minus omega c square. Okay, so I hope you understand, right? Phase velocity. Next, going on to phase velocity. Keep writing phase velocity. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఫార్ములాస్ అన్ని గుర్తుంటే ఆటోమేటిక్ గా ఏదైనా ఈజీగా చేసేసేయచ్చు, రైట్? phase velocity. phase velocity. phase velocity. మా phase velocity ని v suffix p అంటాం. ఓకే, phase velocity యొక్క ఫార్ములా ఏంటంటే ఒమేగా బై బీటా సింప్లీ. ఓకే, ఒమేగా ఇస్ నథింగ్ బట్ ఒమేగానే. బీటా మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం కదా. ఏంటి ఆ ఫార్ములా బీటాకి, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా సి కా స్క్వేర్, అంతేనా? సో 1 స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ పక్కా రైట్. 1 స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ ఒమేగా బై, ఇక్కడ ఒమేగా స్క్వేర్ బయటికి లాగేసాం అనుకోండి, స్క్వేర్ రూట్ నుంచి బయటకు వచ్చాక అది ఒమేగా అవుతుంది, ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా సి స్క్వేర్ బై ఒమేగా కా ఈ స్క్వేర్. ఓకే, ఒమేగా ఒమేగా ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోయిద్దామా. 1 స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, సో దాని నుంచి సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా సి అంటే ఏంటి, 2π fc. ఒమేగా అంటే ఏంటి, 2π f. 2π క్యాన్సిల్ అయిపోతే fc by f whole square. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫేజ్ వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ fc by f whole square. మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ సి అనేది ఏంటి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్. అదే వాడు కనుక ఎప్సిలాన్ r కనుక ఇస్తే మొత్తం వాల్యూ క్యాలిక్యులేట్ చేసి బై రూట్ ఎప్సిలాన్ r వేయాలి. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా అయితే వేసామో ఎక్కడైనా అంతే. మనం ఎక్కడైతే సి రాస్తామో అక్కడ ఏమని అజ్యూమ్ చేసుకుంటామంటే ఫ్రీ స్పేస్ అని. ఒకవేళ ఫ్రీ స్పేస్ కాకుండా ఎప్సిలాన్ r వాల్యూ ఏదో ఇచ్చారనుకోండి, మనం ఎప్సిలాన్ r వాల్యూ ఫస్ట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ r వేసేస్తే ఆటోమేటిక్ గా నీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అది కనుక వేయకపోతే ఆన్సర్ తప్పవుతుందమ్మా. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫేజ్ వెలాసిటీ. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫేజ్ వెలాసిటీ, c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ fc బై f హోల్ స్క్వేర్. f అంటేనేమో ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ fc వచ్చేసరికి ఏంటంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దిస్ ఈస్ టు బి రిమెంబర్, రైట్? సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, గ్రూప్ వెలాసిటీ. గ్రూప్ వెలాసిటీ, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ గ్రూప్ వెలాసిటీ, vg. మా గ్రూప్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు d ఒమేగా బై d బీటా. d ఒమేగా బై d బీటా. ఓకే, అదే ఫేజ్ వెలాసిటీ ఒమేగా బై బీటా, గ్రూప్ వెలాసిటీ అంటే d ఒమేగా బై d బీటా. మీకు తెలుసు ఆల్రెడీ. బీటాకి ఎక్స్ప్రెషన్ ఏం రాశారు, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా సి స్క్వేర్. దీని ఒమేగా డిఫరెన్షియేట్ చేయి, d బీటా బై d ఒమేగా ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ ఇది రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా,
డిఫరెన్షియేషన్ లో 1/2 రూట్ x, రైట్? 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా సి స్క్వేర్, రైట్? ఇది x కాదు కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేసి చైన్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఒమేగా స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2 ఒమేగా, ఒమేగా సి కాన్స్టెంట్ కాబట్టి అది 0 అయిపోయింది. 2 2 ఒకదానికి ఒకటి ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ ఆటోమేటిక్ ఏమైంది చూడు, ఒమేగా బై కింద ఒమేగా స్క్వేర్ లాగేసే బయటికి, ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా సి బై ఒమేగా కా స్క్వేర్. ఒమేగా ఒమేగా ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా సి బై ఒమేగాని ఎఫ్సి బై ఎఫ్ రాసుకుంటున్నాను, ఎఫ్సి బై ఎఫ్ హోల్ స్క్వేర్. ఇదేంటిది, ఇది డి బీటా బై డి ఒమేగా. కానీ నీకు కావాల్సింది ఏంటి, డి ఒమేగా బై డి బీటా, రైట్? సో దాన్ని రెసిప్రోకల్ చేయి. ఆటోమేటిక్ రెసిప్రోకల్ చేయి ఏమొస్తుందో, డి ఒమేగా బై డి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్. అది కూడా రెసిప్రోకల్ చేస్తే ఏమైంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్సి బై ఎఫ్ కా ఈ స్క్వేర్, రైట్? సో ఇప్పుడు డి ఒమేగా బై డి బీటా ఇస్ నథింగ్ బట్ గ్రూప్ వెలాసిటీ. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ అంటే సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus fc by f ka square, right? So this is nothing but the expression for group velocity in case of a rectangular waveguide simply. Okay, simple. Okay, so I hope you understand it. Note cheskoni video pass cheskoni. So I am moving on to the next one. ఓకే, ఇప్పుడు వరకు మనం 4 ఫార్ములాస్ చూసాం. ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ c/2 స్క్వేర్ రూట్ 1 m/a హోల్ స్క్వేర్ ప్లస్ n/b హోల్ స్క్వేర్, దట్ ఇస్ ద థింగ్. ఒకవేళ ఎప్సిలాన్ ఇస్తే దానికి ఏంటనేది చూసాం. నెక్స్ట్ బీటా, బీటా ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా సి స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా ఫర్ ఫేజ్ వెలాసిటీ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ fc బై హోల్ స్క్వేర్. నెక్స్ట్ గ్రూప్ వెలాసిటీ c ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ fc బై హోల్ స్క్వేర్, సింపుల్ సి బాత్, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిలేషన్ చెప్తాను చూడండి అమ్మా. ఫేజ్ వెలాసిటీ ఇంటూ గ్రూప్ వెలాసిటీ చేయండి, ఏమొస్తుందో. ఫేజ్ వెలాసిటీ అంటే ఏంటి, c by square root of 1 minus fc by f whole square. Simply this is nothing but the phase velocity. Group velocity ఏమవుతుందో చెప్పు, c into square root of 1 minus fc by f ka i square, right? So కాబట్టి ఇది ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది కదా. సో కాబట్టి ఫేజ్ వెలాసిటీ ఇంటూ గ్రూప్ వెలాసిటీ is equal to c square. This is very very important relation. గేట్ 2019 లో దీని మీద క్వశ్చన్ వచ్చింది అండ్ గేట్ 2018 లో కూడా దీని మీద క్వశ్చన్ వచ్చింది, రైట్? సో కాబట్టి కొంచెం వెరీ కేర్ఫుల్, రైట్? So phase velocity into group velocity is equal to velocity of light in free space ka square. Okay, so that's very important. ఈ రిలేషన్ అనేది గుర్తుపెట్టుకున్నామా. సో ఈ రిలేషన్ యూస్ చేసి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, phase velocity into group velocity is equal to velocity of light in free space ka square. Okay, fine. మా ఇక్కడ ఇంకొక కొన్ని రిలేషన్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ రిలేషన్స్. గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఫేజ్ వెలాసిటీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఈ రిలేషన్ బేస్ చేసుకుని 6 టైమ్స్ ఇచ్చారు, 7 టైమ్స్ ఇచ్చారు క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈస్ రియల్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా సరే అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉంటుంది వెలాసిటీ, ఫేజ్ వెలాసిటీ. ఆ తర్వాత వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్. ఆ తర్వాత అన్నిటికంటే తక్కువ ఉండే వెలాసిటీ ఏంటంటే గ్రూప్ వెలాసిటీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ నెక్స్ట్ ఇంకొక 2 రిలేషన్స్ చెప్తాను, అవి కూడా గుర్తుంచుకున్నాము, మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. సో ఫర్ సిగ్నల్ ప్రాపగేషన్ ఒక సిగ్నల్ ప్రాపగేట్ అవ్వాలి అంటే లెట్ us see what we need to do. మా ఒకటి చెప్పండి నాకు, వేవ్ గైడ్ అనేది ఒక హై పాస్ ఫిల్టర్ అని నువ్వే చెప్పావు. హై పాస్ ఫిల్టర్ అంటే ఏంటి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉంటేనేమో సిగ్నల్ అలౌ చేయదు, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంటే సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తుంది, రైట్? సో కాబట్టి ఇప్పుడు నేను తీసుకునే ఫ్రీక్వెన్సీ అనేది కంపల్సరీగా దేనికంటే ఎక్కువ ఉండాలి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఓకే, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ is always greater than the ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ is always greater than the కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో f greater than fc కాబట్టి ఆటోమేటిక్గా లాంబ్డా లెస్ దాన్ లాంబ్డా c, అంతే కదమ్మా. లాంబ్డా లెస్ దాన్ లాంబ్డా c, ఎందుకంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ c బై f కదా, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. f గ్రేటర్ దెన్ fc ఉన్నా ప్రాపగేషన్ జరిగింది, లేదా లాంబ్డా లెస్ దాన్ లాంబ్డా c ఉన్నా కానీ ప్రాపగేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ దట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. ఓకే, సింపుల్. లాంబ్డా లెస్ దాన్ లాంబ్డా సి అంటే ఇక్కడ హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్, ఎఫ్ గ్రేటర్ దాన్ ఎఫ్సి అంటే ఇది లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో అంటే మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ అన్నా ఉండాలి, లేదా హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ కంటే తక్కువ అన్నా ఉండాలి, ఎందుకంటే రెండు ఒకదానికి ఒకటి ఇన్వర్సిటీ కదా. సో కాబట్టి ఈ 3 రిలేషన్ గుర్తుంచుకొని డెఫినెట్ గా ఒక థియరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. ఓకే, ఫైన్. ఐఎస్ అయితే డెఫినెట్ గా వస్తుంది ఒక థియరీ క్వశ్చన్ దీని మీద, రైట్? ఇప్పటివరకు ప్రతి ఇయర్ ఇచ్చారు. సో కాబట్టి గేట్ లో కూడా ఇట్స్ రియల్ ఇంపార్టెంట్, రైట్? సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. Next, note down the formula. Intrinsic impedance. What is the formula for intrinsic impedance? Intrinsic impedance.
వాట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా ఏంటి. ఓకే, మా ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఈటాకి రెండు ఫార్ములాస్ ఉంటాయి, ఒకటి ఈటా టీఈ, రెండోది వచ్చేసి ఈటా టీఎం సింప్లీ. ఓకే, ఈటా డైరెక్ట్ ఫార్ములా చెప్తాను చూడండి. ఈటా టీ ఈజ్ నథింగ్ బట్ ఈటా నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్సి బై ఎఫ్ హోల్ స్క్వేర్ సింప్లీ. ఓకే, సిమిలర్లీ ఈటా టీఎం అంటే ఈటా నాట్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్సి బై ఎఫ్ కా ఈ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈటా టీఈ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ ఈటా టీఎం. అక్కడ కూడా సేమ్ అంతే, ఫేజ్ వెలాసిటీ అయితే సి బై స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎఫ్సి బై హోల్ స్క్వేర్, గ్రూప్ వెలాసిటీ అయితే సి ఇంటూ స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎఫ్సి బై హోల్ స్క్వేర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ సి ప్లస్ లో ఏమొచ్చింది, ఈటా నాట్. మా ఈటా నాట్ అంటే ఏంటంటే ఫ్రీ స్పేస్ ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్. దాని వాల్యూ ఎంత అంటే 120 పై లేదా 377 ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి వాడు ఇచ్చిన ఇవ్వకపోయినట్టు బై డిఫాల్ట్ మనకు తెలిసి ఉండాలి, రైట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. The formula for eta t is eta naught by square root of 1 minus fc by f whole square, and formula for eta tm is nothing but eta naught into square root of 1 minus fc by f whole square. Okay, where eta naught is nothing but intrinsic impedance in free space, that is nothing but 120 pi or 377 simply. Okay, so idi definitely gurtunchukondi. Okay, fine. Next, moving on to the last concept, dominant and degenerative modes. Idi note chesukondi, but last concept idi chesesi problem chesedam. Clear అయిపోయింది. We will wind up this concept. Dominant and degenerative mode. Dominant and degenerative modes. Dominant and degenerative modes. Dominant and degenerative modes. మా ఒకటి గుర్తుంచుకోండి, డామినెంట్ మోడ్ అంటే ఏంటంటే ఏ మోడ్కి అయితే తక్కువ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేదా ఎక్కువ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, అది డామినెంట్ మోడ్. ఓకే, ద మోడ్ విత్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఈస్ సెడ్ టు బి వాట్, డామినెంట్ మోడ్. మా ఒకటి గుర్తు పెట్టుకోండమ్మా, ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ లో డామినెంట్ మోడ్ వచ్చేసరికి ఏంటి అంటే TE10 మోడ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ వాడు మోడ్ ఇచ్చాడు అనుకో, వెరీ హ్యాపీ. TE20 30 21 31 ఏదో ఒక మోడ్ ఇచ్చాడు అనుకోండి, ఇట్స్ రియలీ హ్యాపీ. ఒకవేళ వాడు కనుక ఎటువంటి మోడ్ ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ గా మనం డామినెంట్ మోడ్ అజ్యూమ్ చేసుకుంటాం. ఆ డామినెంట్ మోడ్ ఏంటంటే TE10 మోడ్. ఓకే, వాడు ఏ మోడ్ ఇవ్వలేదు అనుకోండి మా క్వశ్చన్ లో, మనం బై డిఫాల్ట్ గా ఏం అర్థం చేసుకోండి, ఓకే ఫైన్, ద ప్రాపగేషన్ విల్ బి ఇన్ డామినెంట్ మోడ్. డామినెంట్ మోడ్ అంటే ఏంటి, TE10 మోడ్ విత్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మోడ్ విత్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్. ఓకే, ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూడండి, ఏంటి ఫార్ములా, C/2 స్క్వేర్ రూట్ ఆఫ్ M/A హోల్ స్క్వేర్ ప్లస్ N/B హోల్ స్క్వేర్ కదమ్మా. సో కాబట్టి ఇక్కడ చూడండి, C/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ M వాల్యూ ఎంత 1, N వాల్యూ 0, M ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయి, 1/A హోల్ స్క్వేర్ ప్లస్ N0 అంటే ఆ టర్మ్ 0 అయిపోయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FC ఈజ్ ఈక్వల్ టు C/2A సింప్లీ. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డామినెంట్ మోడ్. ఓకేనా, సో కాబట్టి C/2A అనేది డైరెక్ట్ ఫార్ములా. అంటే వాడు కనుక డామినెంట్ మోడ్ అని కానీ మెన్షన్ చేసినా, లేకపోతే అసలు ఏ మోడ్ ఇవ్వకపోయినా డైరెక్ట్ గా మనం ఏ మోడ్ తీసుకోవాలి, TE10. అప్పుడు నువ్వు అంత ఫార్ములా అంతా ఎక్కల, డైరెక్ట్ గా ఏం చేస్తావు, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి C/2A ఫార్ములా వేసేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దట్, రైట్, ఫైన్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు డీజనరేటివ్ మోడ్స్. మా డీజనరేటివ్ మోడ్స్ డెఫినేషన్ రాసుకోండమ్మా, అదే దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఒక డెఫినేషన్ రాసుకోండి చాలు. ఓకే, ద హయ్యర్ ఆర్డర్ మోడ్స్ with the same cutoff frequency is known as degenerative modes. Okay, so ఏ రెండు మోడ్స్ కి అయితే సేమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ రెండు మోడ్స్ మనం ఏమంటాం అంటే డీజనరేటివ్ మోడ్స్ అంటాం. ఓకే, సో దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిగార్డింగ్ టు గేట్. సో ఇంతవరకు ఒకసారి కూడా దాని మీద క్వశ్చన్ రాదు కూడా. ఓకే, దాని మీద అడగడానికి కూడా ఏం లేదు, రైట్. సో కాబట్టి డీజనరేటివ్ మోడ్స్ అంటే మీనింగ్ ఏంటి, ఏ టూ మోడ్స్ కి అయితే సేమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే డీజనరేటివ్ మోడ్స్ అంటాం. ఓకే, సో కాబట్టి ఇవరకు మనం ఏం నేర్చుకున్నామో, ఫస్ట్ వేవ్ గైడ్స్ డెఫినేషన్, ఆ తర్వాత వేవ్ గైడ్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అండ్ దాని యొక్క ప్రైమరీ క్రైటీరియా, అండ్ ఆ తర్వాత వేవ్ గైడ్ లో ఎట్లా మోడ్స్ ఎలా డ్రా చేయాలి, ఫీల్డ్ ప్యాటర్న్స్ ఎలా డ్రా చేయాలి. TE మోడ్ లో 2 కేసెస్ అండ్ TM మోడ్ లో 1 కేసు. అండ్ ఆ తర్వాత మనం ఏం చూసాము, ఫార్ములాస్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసరికి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఆ తర్వాత బీటా, ఆ తర్వాత ఫేజ్ గ్రూప్ వెలాసిటీ, తర్వాత ఈటా TE, ఈటా TM, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఈటా ఫేజ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ మధ్య రిలేషన్, అండ్ ఫేజ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ C, ఆ మూడింటికి ఉన్న రిలేషన్, అండ్ సిగ్నల్ ప్రాపగేట్ అవ్వాలంటే FC ఉన్న రిలేషన్, లాంబ్డా C ఉన్న రిలేషన్, అండ్ ఫైనల్ గా డామినెంట్ మోడ్ అంటే ఏంటి, అండ్ ఆ డామినెంట్ మోడ్ దగ్గర కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, డీజనరేటివ్ మోడ్ అంటే ఏంటి. ఓకే, సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్ని మైండ్ లో ఉంటే డెఫినెట్ గా ఒక్క బిట్ కూడా మనకు వేవ్ గైడ్ నుంచి బయటికి పోయే అవకాశం లేదు, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద గేట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో కీప్ ద హెడింగ్ గేట్ ప్రాబ్లమ్, ప్రీవియస్ ఇయర్ గేట్ ప్రాబ్లమ్స్. ఓకే, the interior of a
20/3 centimeters by 20/4 centimeters. అంటే ఇది A by B. అంటే A వచ్చేసరికి 20/3 అండ్ B వచ్చేసరికి 20/4. ఓకే, సో కాబట్టి ఎప్పుడు A ఎక్కువ ఉండిద్దమ్మా B కంటే బై డిఫాల్ట్ అది. ఓకే, ఒకవేళ అలా ఇవ్వకపోతే ఏదైతే ఎక్కువ ఉంటుందో అది A తీసుకోండి, ఏదైతే తక్కువ ఉంటుందో అది B తీసుకోండి. ఇంపార్టెంట్, రైట్? సో అట్లా ఎవరు మాక్సిమం ఒకవేళ ఇస్తే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ద ఇంటీరియర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ వేవ్గైడ్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ డైఎలెక్ట్రిక్. ఇక్కడ చూడండి ఎప్సిలాన్ ఆర్ ఇచ్చారు, ఎప్సిలాన్ ఆర్ ఇవ్వకుండా ఏం లేరు. సో కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ వేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, వేవ్స్ ఆఫ్ ఫ్రీ స్పేస్ వేవ్ లెంగ్త్ షుడ్ బి షార్టర్ దాన్ డాష్ క్యాన్ బి ప్రాపగేటెడ్. అంటే నీకు వేవ్ ప్రాపగేషన్ అనేది జరగాలంటే T11 మోడ్ లో వేవ్ లెంగ్త్ ఎలా ఉండాలి? మా వేవ్ ప్రాపగేషన్ జరగాలంటే ఎలా ఉండాలమ్మా? వేవ్ కండిషన్ ఏంటి? ఎఫ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఎఫ్సి అండ్ లాంబ్డా షుడ్ బి లెస్ దాన్ లాంబ్డా. కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉండాలి. ఇది కూడా వాడు అదే ఇచ్చాడు, షార్టర్ దాన్ డాష్. అంటే దేనికంటే తక్కువ ఉండాలి? కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్. సో కట్ లాంబ్డా సి యొక్క ఫార్ములా ఏంటి? సి బై ఎఫ్సి సింప్లీ, అంతే కదా. సి అంటే 3 × 10⁸. కానీ జాగ్రత్త, ఇక్కడ సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ కాదు. ఇక్కడ నువ్వేంటి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయి, సి బై ఎఫ్సి అంటే ఏంటి ఫార్ములా? C/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m/a హోల్ స్క్వేర్ ప్లస్ n/b హోల్ స్క్వేర్ సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ నీకు హ్యాపీ, సిసి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నువ్వు ఎప్సిలాన్ ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో 2 పైకి తీసుకెళ్తే 2 స్క్వేర్ రూట్ ఆఫ్ m ఎంత 1. సో కాబట్టి 1/a, a ఎంత ఇట్ ఈస్ 20/3 సెంటీమీటర్స్, రైట్? సో 20/3 m/a హోల్ స్క్వేర్ ప్లస్ n/b. n/b అంటే ఎంత? n అంటే వాల్యూ ఎంత? 1/b అంటే ఎంత? 20/4 స్క్వేర్. మా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది సెంటీమీటర్స్ లో ఉంది, మనం దాన్ని మీటర్స్ లోకి మార్చాలి. ఓకే, సో మీటర్స్ లోకి మార్చినప్పుడు ఏమవుతుంది? లోపల 10⁻², 10⁻² హోల్ స్క్వేర్, బయటకు వస్తే 10⁻² అవుతుంది. 10⁻² బయటకు పోతే పైకి వెళ్తే ఎంత వస్తే 10 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుంది? 3/20 స్క్వేర్ ప్లస్ 4/20 ఇంటూ 100 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏమవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో నేను కూడా చేసి చెప్తాను, మీరు క్యాలిక్యులేట్ చేసి మీకు ఈజీగా యూ కెన్ ఐడెంటిఫై. 3/20 స్క్వేర్. ఓకే, 3/20 స్క్వేర్, 3/20 స్క్వేర్ ప్లస్ 4/20. ఓకే, 4/20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. దీనికి అండర్ రూట్, రైట్? అండర్ రూట్ డివైడెడ్ బై 200. దీనికి రెసిప్రోకల్ వేస్తే 800. ఓకే, సో కాబట్టి లాంబ్డా సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 800 మీటర్స్ వస్తుంది. సో మనం దేనికంటే తక్కువ అన్నాడు, సో కాబట్టి షార్టర్ దాన్ 800 మీటర్స్ క్యాన్ బి ప్రాపగేటెడ్. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ హౌ టు క్యాలిక్యులేట్ ద వేవ్ లెంగ్త్. ఓకే, సింపుల్ గా ఇచ్చాడు, ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ ఇచ్చాడు, కాకపోతే దానికి ఒక ఎప్సిలాన్ ఆర్ అనేది మెన్షన్ చేశాడు. అయితే నీకు వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది దేనికంటే తక్కువ ఉంటే ప్రాపగేట్ అవుతుంది. దేనికంటే తక్కువ ఉండాలి? కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ప్రాపగేట్ అవుతాయి. సో ఫస్ట్ నేను కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసి C/FC ఫార్ములా యూజ్ చేస్తే కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నోట్ ఆన్ ద సెకండ్ ప్రాబ్లం. మరి ఇక్కడ ఏంటి? ఎయిర్ ఫీల్డ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ఎయిర్ ఫీల్డ్ అన్నాడు కాబట్టి ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆబ్వియస్లీ, అది మనకు తెలిసిందే. హ్యాస్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, మెజారిటీ 10, మైనారిటీ 4. సో కాబట్టి నువ్వు డైరెక్ట్ గా A = 4, B = 10 తీసుకోకూడదు. ఓకే, A = 10, ఇట్ ఈస్ లార్జర్ డైమెన్షన్ అండ్ B = 4 సింప్లీ. ఓకే, సో దాని నుంచి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క వాట్ ఈస్ ద మినిమం ఫ్రీక్వెన్సీ అన్నారు. మినిమం ఫ్రీక్వెన్సీ అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంతకంటే ఎక్కువ ఉంటేనే కదా ప్రాపగేట్ అయ్యేది. FC = ఏంటి ఫార్ములా? ఏ మోడ్ ఇవ్వలేదు, కాబట్టి ఆటోమేటిక్ గా డామినెంట్ మోడ్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత? C/2a. ఓకే, C అంటే ఎంత? 3 × 10⁸ డివైడెడ్ బై 2 × A అంటే 10 సెంటీమీటర్స్. మనం మీటర్స్ లో రాయాలి ఎప్పుడైనా. 10 × 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻² మీటర్, రైట్? సో కాబట్టి 3/2 అంటే 1.5. ఇది 10 × 10⁻², పైకి పోతే 10⁸ × 10⁻1, 10⁹ అవుతుంది, రైట్? సో 1.5 × 10⁹ అంటే గిగా, రైట్? గిగా హెర్ట్జ్, రైట్? సో కాబట్టి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1.5 గిగా హెర్ట్జ్. ఓకే, సో ఆన్సర్ విల్ బి A. Okay, so that's very simple, right? So I hope you understand, right? I am moving on to the next problem. The phase velocity of the waves propagating in a hollow metallic waveguide is dash. Okay, so కాబట్టి ఒక వేవ్స్ లో ఒక వేవ్ గైడ్ లో వేవ్స్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫేజ్ వెలాసిటీ అనేది ఏంటి రిలేషన్ అని అడిగాడు. ఏమి ఇచ్చారు చూడండి, గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్, లెస్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ అండ్ ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ అండ్ ఈక్వల్ టు గ్రూప్ వెలాసిటీ అన్నారు. ఏదో
అది మనకు తెలుసు కదా ఆల్రెడీ ఫేజ్ వెలాసిటీకి గ్రూప్ వెలాసిటీకి కి రిలేషన్ తెలుసు కదా ఏంటి ఫేజ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఫేజ్ వెలాసిటీ. ఇక్కడ చూడండి ద ఫేజ్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి ద ఫేజ్ వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ దిస్ ఈజ్ పక్కా కరెక్ట్. అండ్ నెక్స్ట్ less than the velocity of light in free space it is wrong, equal to velocity of light in free space it is also wrong, and equal to group velocity it is also wrong. Okay, so therefore always the phase velocity will be always greater than the velocity of light in free space. Okay, fine, ఇది మనకు ఆల్రెడీ మీకు రిలేషన్ చెప్పాను అది చూసి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The dominant mode in the rectangular waveguide is TE10 mode. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, because this mode has ఎందుకంటే డామినేట్ మోడ్ అంటాం ఇట్ బికాజ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ రైట్. సో నో అటెన్యుయేషన్ కాదు కదా, నో కట్ ఆఫ్ దట్స్ నాట్ రైట్, నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఇట్ ఈస్ ట్రూ రైట్. సో కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్, ఎందుకంటే TE10 మోడ్ అనేది మనం డామినేట్ మోడ్ ఎందుకు అంటాం బికాస్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ హైయెస్ట్ కట్ ఆఫ్ వేవ్ లెంగ్త్. సో రైట్, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The phase velocity of an electromagnetic wave propagating in a hollow metallic rectangular waveguide in the TE10 mode is. Okay, dominant mode లో phase velocity అనేది ఎలా ఉంటుంది అని అడిగాడు. ఓకే, ఏంటి మనకి రిలేషన్ తెలుసు కదా ఏంటి, గ్రూప్ వెలాసిటీ ఈజ్ లెస్ దెన్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ లెస్ దెన్ ఫ్రీ స్పేస్ వెలాసిటీ రైట్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ద ఫేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ వెలాసిటీ ఇట్ ఈస్ రాంగ్, అండ్ the phase velocity is less than velocity of light in free space it is wrong, and is equal to velocity of light in free space it is also wrong, and greater than velocity of light in free space this is true. Okay, so our relation చూస్తే we can easily solve it. Okay, moving on to the next one. The refractive index of a glass is 1.5. simply refractive index ఇది మీకు తెలుసు. refractive index అంటే ఏంటి, velocity of light in free space by velocity of light in any medium, అదే కదా refractive index. ఇప్పుడు ఫర్ సపోజ్ వాటర్ మీడియం యొక్క refractive index ఎంత, velocity of light in free space by velocity of light in water. అలా కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ ఒక మ్యాగ్నెటిక్ మీడియం ఉంది అనుకోండి, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే ఏమని చెప్తారు, అయితే ఒక లైట్ మీడియం ఉంది దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా చెప్తారు, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ లైట్ మీడియం. ఓకే, ఏదైనా సరే దేని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గివెన్ మీడియం. సో ఆటోమేటిక్ గా మీకు ఈజీగా ఆన్సర్ అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే ఫైన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 1.5. ఓకే, ఫైండ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ a beam of light with a frequency of 10 power 14. సో కాబట్టి ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం ఆ వేవ్ లెంగ్త్, ఆ బీమ్ యొక్క వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి, లైట్ బీమ్ యొక్క వేవ్ లెంగ్త్. అజ్యూమ్ దట్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ 3 × 10⁻⁸ మీటర్ పర్ సెకండ్. మీకు చెప్పండి ఇక్కడ నీకు ఏం కావాలి, వేవ్ లెంగ్త్ లాంబ్డా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ 10 power 14 ఇచ్చారు. ఇక్కడ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్, కానీ ఇక్కడ ఫ్రీ స్పేస్ కాదు ఇచ్చింది, ఏ మీడియం అంట, గ్లాస్. సో కాబట్టి దాని యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. మనకు తెలిసిందే కదా ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం. ఓకే, సో దాని నుంచి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం ఇజ్ ఈక్వల్ టు ఏమైంది చూడు, సి బై ఈటా. సి అంటే ఎంత, 3 × 10⁸ డివైడెడ్ బై దిస్ ఇస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 1.5 అంటే 30/15 అంటే 2 × 10⁸. దిస్ ఈస్ నథింగ్ బట్ ద వెలాసిటీ ఆఫ్ ద పర్టికులర్ లైట్ ఇన్ ద గ్లాస్ మీడియం. అది సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్, సి అంటే ఎంత, 2 × 10⁸ by frequency అంటే ఎంత, 10 power 14. సో 2 × 10⁸ by 10 power 14 అంటే ఎంత, 6, 10 power -6 రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 power -6 అంటే మైక్రో, సో 2 micrometer సింప్లీ. ఓకే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ మీడియం ఇస్ 2 micrometer. సో కాబట్టి ఈ క్వశ్చన్ లో ఒకటే థింగ్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గివెన్ మీడియం. ఆటోమేటిక్ గా చేస్తే నీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నోట్ దిస్ వన్. Consider an air-filled rectangular waveguide. Consider a air-filled rectangular waveguide. Air-filled అనేది కాబట్టి epsilon r is equal to 1 simply. With a cross section of 5/3 centimeters. అంటే A వచ్చేలకి 5, B వచ్చేలకి 3 obviously. For this waveguide, the cutoff frequency is dash in TE21 mode. Okay, సో కాబట్టి ఇది సింపుల్, అసలు ఏమి లేదు రైట్. కటాఫ్ ఫ్రీక్వెన్సీ FC is equal to C/2. ఎప్సిలాన్ అనేది లేదు కాబట్టి అది C/2 గానే ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ m ఎంత 2 బై A అంటే ఎంతమ్మా 5 × 10⁻⁻². అది బయట రాసేద్దాం డైరెక్ట్ గా, ప్లస్ n/b హోల్ స్క్వేర్, n వాల్యూ 1/b అంటే ఎంతమ్మా 3 హోల్ స్క్వేర్. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎంత వస్తుంది, 10⁻⁻² వస్తుంది. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్ గా 3 × 10⁸ బై 2 × 10⁻⁻² ఇంటూ ఇది ఎంత వస్తుందో చూడండి, మీరు క్యాల్కులేట్ చేయండి ఫాస్ట్ గా. 2/5 కా స్క్వేర్ ప్లస్ 1/3 కా స్క్వేర్ రైట్. ఓకే, అండర్ రూట్ 0.52.
0.52 simply. Okay, so 0.3/2 is nothing but 1.5. Okay, so దాని నుంచి 1.5 into 1.5 into 0.52. The answer will be 0.78. Okay, so 0.78 into 10 power 10. So then gigahertz lo ganaka mariste fc is equal to 7.8 gigahertz. This is nothing but the cutoff frequency for the given rectangular waveguide in TE21. But it's a simple direct question. M ichadu, N ichadu, A ichadu, B ichadu. You can easily calculate. Okay, fine. Moving on to the next one. All right, the cutoff frequency of the waveguide depends upon. Okay, ముందు మీరు cutoff frequency దేని మీద డిపెండ్ అయ్యేది చూడండి. cutoff frequency అంటే ఎంత? c/2 into square root of m/a whole square plus n by b whole square. Okay, weight మీద డిపెండ్ అవుతుంది చూడు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్. ఓకే, అది ఓకే, దేని మీద డిపెండ్ అవ్వదు, దాని మీద 3 × 10⁻⁸. కానీ ఎప్సిలాన్ ఆర్ ఇచ్చినప్పుడు అది మారిద్దిగా, ఎందుకంటే బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ వేస్తాం కదా. సో కాబట్టి ఫస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ అపాన్ ఎప్సిలాన్ ఆర్. నెక్స్ట్ ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ m, n అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్ మీద డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ a, b అనేవి ఏంటి? డైమెన్షన్స్ ఆఫ్ వేవ్ గైడ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుందో చూడండి. రిలేటివ్ పర్మిటివిటీ మీద డిపెండ్ అవుతుంది, dimensions of the waveguide will depend అవుతుంది, and also number of half wave variations of the waveguide will depend అవుతుంది. Okay, so if you see that the cutoff frequency of the waveguide depends upon the dimensions of waveguide. Is it true? Yes, because it will depends upon a, b, right? Next, the dielectric property of the medium in waveguide, obviously epsilon అనేది depend అవుతుంది కదా. So కాబట్టి it is also true. And next, the characteristic impedance, right? Eta మీద ఎక్కడ డిపెండ్ అవ్వదు, and transverse and axial components అంటే x0 y0 మీద కూడా ఎక్కడ డిపెండ్ అవ్వట్లేదు, రైట్? సో కాబట్టి a, b అనేది డెఫినెట్ గా ట్రూ అవుతుంది. ఈ రెండు ఆప్షన్స్ లో ఏది పెట్టినా కానీ it will be true. Okay, fine. I hope you understand. Just formula తెలిస్తే you can easily solve it. Okay, normal electromagnetic wave propagating in a hollow rectangular waveguide. So what are the relations? Okay, so అది వాడు అడిగారు. Let's see that. The phase velocity is greater than group velocity. Obviously this is true. And the phase velocity is greater than velocity of light in free space. Obviously it is also true. And the phase velocity is less than the velocity of light in free space. It is wrong. And the phase velocity may be either greater than or less than. That is wrong. Okay, ఎందుకంటే ఎప్పుడైనా మనకి రిలేషన్ తెలుసు కదమ్మా. వాట్ ఈస్ దట్? గ్రూప్ వెలాసిటీ is less than velocity of light in free space less than phase velocity. Okay, so therefore ఈ రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్. సో మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఆప్షన్ is wrong. Okay, fine. Moving on to the next one. A rectangular waveguide has the dimensions of 1 cm into 0.5 cm respectively. Its cutoff frequency is dash. A మోడల్ ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. ఇక్కడ a is equal to 1 cm, b is equal to 0.5 cm, అండ్ మోడ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డామినెంట్ మోడ్. ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమైందమ్మా? c/2a. ఓకే, సో కాబట్టి c/2a అంటే c అంటే 3 × 10⁸ బై 2 × a ప్లస్ ఎంత తీసుకోవచ్చు నేను? 1. ఓకే, 1 సెంటీమీటర్, రైట్? మీటర్స్ లో కన్వర్ట్ చేసి అది ఏమైతే ఆటోమేటిక్ గా 10⁻⁻². 3/2 అంటే ఎంతమ్మా? 1.5 × 10⁸ అంటే 10⁻10. సో దీని 10తో మల్టిప్లై చేస్తే ఏమైంది? 15 × 10⁹. 10⁹ అంటే ఏంటంటే గిగాహెర్ట్జ్, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ద గివెన్ రెక్టాంగులర్ వేవ్గైడ్. సింపుల్ గా ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్. ఓకే, యా, దిస్ వన్. ఏ రెక్టాంగులర్ మెటల్ వేవ్గైడ్ filled with a dielectric material of relative permittivity. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఇచ్చారు 4 and has an inner dimensions of a is equal to 3 and b is equal to 1.2 centimeters, right? So the cutoff frequency for dominant mode, obviously what is the cutoff frequency value? c/2a. c అంటే ఎంత? 3 × 10⁸ by 2a. 3 2s are 6 centimeters. సో కాబట్టి ఇది 10⁻² అవుతుంది. సో 3/6 అంటే 1/2 అంటే 0.5 × 10⁻10. సో కాబట్టి ఇది ఏమైందమ్మా? 5 × 10⁹. కానీ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకుని 5 యాక్చువల్ గా కాదు, ఎందుకంటే ఇక్కడ నీకు ఎప్సిలాన్ ఆర్ ఇచ్చారు. సో కాబట్టి టోటల్ వాల్యూ హ్యాస్ టు బి డివైడెడ్ విత్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is nothing but 2, 5/2 is nothing but 2.5, right? So therefore 2.5 × 10⁹ is nothing but giga. So therefore the cutoff frequency for the given waveguide in dominant mode is nothing but 2.5 gigahertz. Okay, so the answer will be A simply. Okay, so ఇలా ఏది ఇచ్చినా కానీ ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. Okay, see this one. Which one of the following does represent the electric field lines for TE02? ఓకే, TE02 మోడ్ కి చేయమన్నాడు ఫీల్డ్ ప్యాటర్న్. సో నీకు తెలుసు కదా ఆల్రెడీ m is equal to ఎంత? 0, n is equal to ఎంత? 2. అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ అసలు ఏమీ లేవు, అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ y యాక్సిస్ 2. అలానే ఉంది కదా డయాగ్రామ్ కూడా. సో ఇది చూడమ్మా, ఇది ఏ మోడో చెప్పు నాకు? TE. ఇక్కడ నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ ఏమో 1, y యాక్సిస్ వంక ఏం లేదు. ఇది TE10 మోడ్. ఓకే, నేను మీకు చెప్పేటప్పుడు ఇంక్రీజింగ్ చెప్పాను కదా, అలా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఫైన్. ఇక్కడ చూడు, నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ ఏమో 0, నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ y యాక్సిస్ ఏమో 1. సో కాబట్టి ఆటోమేటిక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ TE01 మోడ్, రైట్? ఇది చూడు, నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ x యాక్సిస్ ఏమో 2, నెంబర్ ఆఫ్ హాఫ్ వేవ్ వేరియేషన్స్ అలాంగ్ y యాక్సిస్ 0. సో కాబట్టి ఇది వచ్చేలాగా ఏమవుతుంది? TE20 మోడ్. కానీ వాడిని TE02 మోడ్ అడిగాడు. ఇది చూడు,
నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియన్స్ ఎలా x యాక్సిస్ ఏమో 0, నెంబర్ ఆఫ్ హాఫ్ వేరియన్స్ ఎలా y యాక్సిస్ 2. సో కాబట్టి దిస్ విల్ బి TE02 మోడ్. ఓకే, సో కాబట్టి మనం అడిగింది TE02 మోడ్. ఏ ఆప్షన్ సాటిస్ఫై చేసింది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ డి. మీకు ఆల్రెడీ ఇదే కాదు, ఏది ఇచ్చినా కానీ మీ ఫీల్డ్ ప్యాటర్న్స్ ఎలా డ్రా చేయాలో తెలుసు కాబట్టి దట్ డజంట్ మ్యాటర్. ఓకే, మీరు ఏది ఇచ్చినా కానీ ఈజీగా ఫీల్డ్ ప్యాటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, చూడండి, మీ రెక్టాంగులర్ వేవ్ గైడ్ హ్యావింగ్ TE10 మోడ్ యాజ్ డామినెంట్ మోడ్. ఓకే, దిస్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఈజ్ హ్యావింగ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 18 GHz. TE30 మోడ్, ఇక్కడ నేను డామినెంట్ మోడ్ రెజ్యూమ్ చేసుకున్నాను, అది తప్పు. ఇక్కడ ఇచ్చిన మోడ్ TE30 మోడ్, రైట్? దానికి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? 18 GHz ఇచ్చారు. అయితే నిన్ను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఇన్నర్ బ్రాడ్ డైమెన్షన్ వాల్యూ, రైట్? సో కాబట్టి చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా FC ఫార్ములా ఏంటి? FC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m/a². m అంటే ఎంత? 3/a² ప్లస్ n అంటే 0. ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోతే c/2 ఇంటూ, రైట్? సో కాబట్టి FC ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? c/3c/2 ఇంటూ a, రైట్? సింప్లీ 2 ఇంటూ a. నీకు కావాల్సింది a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూడు, 3c/2 ఇంటూ FC. సో దాని నుంచి క్యాలిక్యులేట్ చేయి. a ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ c అంటే ఎంత? 3 ఇంటూ 10⁸ డివైడెడ్ బై 2 ఇంటూ FC. FC అంటే 18 GHz, రైట్? 18 అంటే 18 ఇంటూ హౌ మచ్? 10⁻10. ఓకే, GHz, రైట్? 18 GHz అంటే ఎంత? 10⁻9 యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 3 1s 3 6 18, రైట్? 3 1s 3 2s. సో కాబట్టి అప్పుడు ఏమైందో చూడు, 1/4 ఇంటూ 10⁻, ఇది 10⁻8 10⁻9. పైకి పోతే ఎంత వస్తుంది? 10⁻−1. వాడికి సెంటీమీటర్స్లో ఇచ్చారు, అంటే 10⁻−2 కావాలి. అంటే పైన ఇంటూ 10⁻−1/10⁻−1 వేస్తే ఆటోమేటిక్గా 10/4 సెంటీమీటర్స్ వస్తుంది. 10/4 ఇస్ నథింగ్ బట్ 5/2 సెంటీమీటర్స్. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి సి ఆబ్వియస్లీ. ఓకే, సో కాబట్టి ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఇచ్చిన మోడ్ చూడండి. మనం డైరెక్ట్ గా డామినేట్ మోడ్ చూస్తే రాదు, రైట్? సో ఇక్కడ TE30 మోడ్ ఇచ్చారు. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ 5/2 సెంటీమీటర్స్. ఓకే, ఫైన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. yes an air-filled rectangular waveguide at epsilon r is equal to 1 has the inner broad dimensions of 3 centimeters by 2 centimeters. Okay, 3 centimeters by 2 centimeters. The wave impedance of TE20 mode of propagation in the waveguide at a frequency of 30 GHz is dash obviously. మరి ఇక్కడ చూడండి, ఏం అడిగారు మిమ్మల్ని? ద వేవ్ ఇంపిడెన్స్ అంటే ఈటా ఫర్ TE మోడ్ అన్నాడు కాబట్టి ఈటా TE is nothing but ఈటా నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ FC/f². సింప్లీ ఇదే కదమ్మా. ఈటా నాట్ అంటే ఎంత? 377 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ FC తెలియదు, FC కనుక్కోవాలి కదా. FC ఈజ్ ఈక్వల్ టు c/2 స్క్వేర్ రూట్ ఆఫ్ m/a² అంటే ఏమవుతుందమ్మా? 2/a² ప్లస్ n/b² అంటే 0/anything is 0. ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. యూ విల్ గెట్ ఇట్ యాజ్ c/a. ఓకే, c అంటే ఎంత? 3 × 10⁸ బై a అంటే ఎంత? 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ అంటే 3 × 10⁻−2 యాక్చువల్లీ, రైట్? సో 3 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ఇట్ యాజ్ 1 10⁻10. 10⁻10 అంటే 10 GHz. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. 10 GHz బై f ఎంత? 30 GHz. ఓకే, 10/30 స్క్వేర్. ఓకే, సో ఇది చూద్దాం ఏమవుతుందో. ఓకే, 1 మైనస్ ఆఫ్ 10 డివైడెడ్ బై 30 స్క్వేర్ is equal to this one. దీనికి అండర్ రూట్ వేస్తే you will get this one and divided by 377 is equal to the reciprocal as 399.8. okay, so therefore the wave impedance eta TE is equal to 399.86 ohms. This is nothing but the wave impedance. Okay, so ఇది మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. FC కనుక్కొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే you will get the value of intrinsic wave impedance. okay, moving on to the next one. Yeah, a rectangular waveguide of internal dimensions A is equal to 4 and B is equal to 3 centimeters. Okay, is to be operated in TE11 mode. The minimum operating frequency. What is the minimum operating frequency? It is nothing but cutoff frequency, right? What is the formula for cutoff frequency? C/2 square root of m/a, that is nothing but 1/a² plus n/b, that is nothing but 1/b², right? So దాని నుంచి ఏం వస్తుంది చూడండి, 3 × 10⁸ by సెంటీమీటర్ ఉంది కదా, బై 10⁻2 వచ్చేస్తే 10⁻2 into 1/4² ప్లస్ 1/3 రైట్? సో కాబట్టి ఆటోమేటిక్గా మీరు సాల్వ్ చేస్తే 1/4 ప్లస్ 1 divided by 3² is equal to, it is under root, okay, 0.416 into 1.5, 0.625. okay, so 0.625 into 10⁻10. okay, so then GHz lo raste 6.25 into 10⁻9 ఏమవుతుందంటే GHz. so this is nothing but the cutoff frequency for the given rectangular waveguide in TE11. okay, so కాబట్టి ఇట్లా ఏది ఇచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఒకటే ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వేవ్ గైడ్ అంటే ఏంటి?
ఆ వేవ్ గైడ్ సంబంధించిన ఫీల్డ్ ప్యాటర్న్స్ ఎలా డ్రా చేయాలి, అండ్ వేవ్ గైడ్ సంబంధించిన ఫార్ములాస్ ఎఫ్సి, బీటా, ఫేజ్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ, ఈటా టీఎం అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ త్రీ, అండ్ వాట్ ఆర్ ద ప్రాపగేషన్ రిలేషన్స్ అండ్ డామినెంట్ మోడ్ అండ్ డీజనరేట్ మోడ్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే వేవ్ గైడ్స్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో నెక్స్ట్ క్లాస్ లో ఈ స్కాటరింగ్ మ్యాట్రిక్స్ ఎస్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది చెప్పేస్తాను. వేవ్ గైడ్ జంక్షన్స్ కి ఈ ప్లేన్ టీ, హెచ్ ప్లేన్ టీ, మ్యాజిక్ టీ అంటాం కదా, అవి చెప్పేసేసి దట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ గేట్, బట్ నేను జస్ట్ బ్రీఫ్ ఇస్తాను. సో అది చెప్పేసేసి వేవ్ ప్రాపగేషన్ కూడా నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వేవ్ ప్రాపగేషన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ టిపికల్ టు సమ్ వాట్, రైట్? సో కాబట్టి we will meet in the next lecture with wave propagation. Okay, so until then, take care and bye.